సో ఇప్పుడు రిటాలియేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనం అటాక్ చేశాం కాబట్టి. సో దాన్ని నివారించేందుకు దానికి సంబంధించి వాళ్ళు మాక్ డ్రిల్ చాలా చోట్ల చేశారు 249 నగరాల్లో. ప్రిపేర్డ్ గా రిటాలియేషన్ సార్, సరే మనమైతే ప్రిపేర్డ్ గా ఉండాలి. మనకున్న డిఫెన్స్ సిస్టమ్స్ చాలా అప్గ్రేడెడ్ వర్షన్స్, ప్రపంచంలో 3-4 దేశాలకు ఉన్నంత మాత్రమే మనకంటే మంచి డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. వాళ్ళు ఇండియాని అటాక్ చేయడం అంత సులభం కాదు. రెండోది వాళ్ళు చేస్తారని వాళ్ళకి అంత స్తోమత లేదు. నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు ఎయిర్లైన్స్ పైలట్లకి జీతాలు కూడా ఇవ్వలేదు చాలా నెలల నుంచి, 2 years నుంచి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వాళ్ళ మిలిటరీ పరిస్థితి బాగాలేదు, వాళ్ళకి నేవీ మనకు కంపేర్ చేసుకుంటే అసలే లేదు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మనకంటే దాదాపు 1/3 స్థాయిలో ఉంది. ప్లస్ మనకున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న రఫాల్స్ గానీ, మనకున్న మిసైల్ టెక్నాలజీ గానీ, మనకు శాటిలైట్ బ్యాకప్స్ గానీ ఇవన్నీ కూడా వాళ్ళకి లేవండి. అంత లాంచింగ్ ప్యాడ్స్ కూడా మనము వాళ్ళు చెప్పుకునేంత వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున రిటాలియేషన్ ఉంటుందని అయితే నేను మాత్రం అనుకోవట్లేదు. కానీ వీ షుడ్ బి ప్రిపేర్డ్. అండ్ మన డిఫెన్స్ సిస్టమ్, మన ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు కనుక రిటాలియేట్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ నష్టమే అవుతుంది. కానీ వాళ్ళకి మనకు జరిగే నష్టం కంటే వాళ్ళకి 10 ఇంతలు ఎక్కువ నష్టం అవుతుంది. అరవింద్ గారు, ఆపరేషన్ సింధూర్ టార్గెట్ అయితే నెరవేరింది. పీఓకే లక్ష్యంగా